వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం 100 డేస్ టార్గెట్ ఫ్రెండ్స్. ఓకే, 100 డేస్ టార్గెట్ అన్నమాట. టార్గెట్ ఫ్రెండ్స్. ఈరోజు డే 1 ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, చెప్పినట్టు ఫాలో అయితే మీరు కన్ఫామ్గా ఈజీగా అండ్ స్మార్ట్ వేలా మీరు గ్రూప్ డి జాబ్ అనేది క్రాక్ అనేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ డే టార్గెట్ కాబట్టి మనం ఏదైనా సరే బేసిక్ నుంచే నేర్చుకోవాలా. టైం ఉంది కాబట్టి 100 డేస్ అంటే ఆల్మోస్ట్గా అన్ని చాప్టర్స్ మనం దేనిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలంటే చెప్పాలంటే ఫస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ అండ్ తర్వాత గల ఇంకా పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్, జాగ్రఫీ, ఇట్లా ఈ బేస్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం అర్థమెటిక్ నుంచి చూసుకుంటే ఎన్ని క్వశ్చన్లు ఉంటాయంటే 25 మార్కులు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రీజనింగ్కి 30 మార్కులు. ఇక్కడ చూడండి మీరు జిఎస్ ఎంత 25. అదేవిధంగా ఈ అంతా కలిపి కూడా ఎన్ని మార్కులు అంటే 20 మార్కులు ఉంది. కాబట్టి మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్ ఏంటి అంటే ఈ 3 టాపిక్స్. ఇక్కడ నుంచి మీకు దాదాపుగా 80 మార్కులు కవర్ అవుతుంది. ఓకేనా, కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సింది ఇవి. ఓకేనా, అదేవిధంగా ఈ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా ఒక 5 నుంచి 8 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండింటి నుంచి స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. తర్వాత వెళ్ళి పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్ అండ్ జాగ్రఫీ. ఇక్కడ నుంచి ఈ 2 నుంచి 10 మార్కులు వస్తాయి. ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే, ఒక 2-3 అనుకుంటా. ఓకేనా, కాబట్టి మీరు ఈ వేలో ప్రాక్టీస్ అనేది చేయండి. కన్ఫామ్గా మాత్రం ఈ 3 సెక్షన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా ఫిజిక్స్లో ఏంటంటే మనకు ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నేను మీకు టెలిగ్రామ్లో అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో మనకు జనరల్ సైన్స్ మొత్తం బిట్స్ వైజ్, అదేవిధంగా బిట్స్ ఏమేమి ఉంటాయో బిట్స్ మనం డైలీ టార్గెట్లో భాగంగా దాంట్లో మనం అప్లోడ్ చేస్తాం టెలిగ్రామ్. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా, మీకు జనరల్ సైన్స్ అక్కడ నుంచి దాదాపుగా ఒక 5,000 నుంచి 10,000 బిట్స్ నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, కాబట్టి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఈరోజు మనం పర్సంటేజ్, ఓకేనా, శాతాలు కదా. పర్సంటేజ్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 10 టైప్స్ అనేవి ఉన్నాయి. అంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు రేపు ఉంది కదా, రేపు ఈ 5 టైప్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకేనా, 5 టైప్స్లో ఎలాంటి ప్రీవియస్ ఇయర్లో గ్రూప్ డీలో. ఓకేనా, ఇది గ్రూప్ డి కాదు, మెయిన్ బేస్ గ్రూప్ డి కదా. గ్రూప్ డి బేస్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన రేపు కూడా నేను ఇదే వీడియోలో, అంటే ఈరోజు 5 టైప్స్ మీరు చదువుకోండి. నెక్స్ట్ రోజు ఇంకో 5 టైప్స్, అంటే 10 టైప్స్ 2 డేస్లో అయిపోతుంది. మీరు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు సార్ వల్ల అంటే దీనికి మినిమంగా ఒక 3 to 4 డేస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. మనం కూడా ఒక 4 డేస్ అనేది మనం పర్సంటేజ్కి ఒక 4 డేస్ తీసుకుంటాం. ఇగో ఫస్ట్ డే, సెకండ్ డే మీరు థియరీ తెచ్చుకోండి. ఓకేనా, అయినా థర్డ్ డే అండ్ ఫోర్త్ డే మీరు కన్ఫామ్గా ఈ 3 డేస్ ఇది తీసుకోండి. తర్వాతకి వెళ్ళి ఈ సెకండ్ టాప్. ఓకేనా, ఇట్లా అంటే మీరు ఫ్రెషర్గా అయి ఉంటే 2 డేస్ థియరీ, 2 డేస్ ప్రాక్టీస్. ఓకేనా, నేను ఆల్రెడీ మన లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జరిగినాయి కదా, అది నెక్స్ట్ డే నుంచి నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడనే. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా నేను అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్ కదా ఫ్రెండ్స్, సిరీస్. ఇప్పుడు రీజనింగ్కి అర్థమెటిక్ 2 కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని నడవండి. ఓకేనా, రీజనింగ్కి అర్థమెటిక్ 2 కూడా బ్యాలెన్స్, అంటే రీజనింగ్ ఒక 1 అవర్ పడుతుంది. అదేవిధంగా మనకు మ్యాథమెటిక్స్ 3 అవర్స్ పడుతుంది. డైలీ చదవాల్సిందే, 2 నుంచి 3 అవర్స్ మ్యాథమెటిక్స్ చేయాల్సిందే కన్ఫామ్గా. ఇది చూడండి, ఇప్పుడు 5 టైప్స్ ఉన్నాయి. ఇవి సిరీస్ 5 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక ఈరోజు ఒక 2 టైప్స్ చేసుకున్నా కానీ
అంటే మీకు రాకుంటే మీ యూట్యూబ్ నుంచే లేకుంటే మీరు ఎక్కడైనా పేడ్ కోర్స్ తీసుకున్నారు అక్కడ నుంచి అయినా కంప్లీట్ చేయండి. ఓకేనా? ఒక 2 డేస్ లేకుంటే 3 డేస్ అన్నమాట. ఒక 2 డేస్ మీరు ఫ్రెష్గా అయి ఉంటే 2 డేస్ చేయండి. కానీ 2 డేస్ ఏమంటారు 2 డేస్ మళ్ళీ మీరు ఫ్రెష్గా దీన్ని ప్రాక్టీస్ అనేది చేయండి. అట్లా చేస్తేనే మీకు క్లియర్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మనం స్టాటిక్ జీకేలో ఐక్యరాజ్య సమితి గురించి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చాలా క్వశ్చన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎన్టీపీసీ కూడా గ్రూప్ డి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అదేవిధంగా మీరు అట్లీస్ట్గా అంటే ఇప్పుడు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటున్నా కదా, మేబీ ఎగ్జామ్ జూన్ లేకుంటే జూలైలో జరగచ్చు. ఓకేనా? జూలైలో ఎగ్జామ్ అనేది జరగచ్చు. జూలై ఫస్ట్ వీక్ లేకుంటే మిడ్ వీక్ నుంచి. అయితే మీరేం చేయండి అంటే అట్లీస్ట్గా మనం ఎట్లా చదవాలి కరెంట్ అఫైర్స్, ఇప్పుడు మీరు చదవాల్సింది ఇప్పుడు ఏంది ఫస్ట్ అంటే ఫిబ్రవరి 2025, తర్వాతకి వెళ్ళి జనవరి, తర్వాతకి వెళ్ళి డిసెంబర్, ఇట్లా చదువుకుంటూ వెళ్ళండి మీరు. ఓకేనా? ఇట్లా చదువుకున్న వెంటనే మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఈరోజు ఒక ఫిబ్రవరి ఒక 4 డేస్ చదువుకోండి. ఫిబ్రవరి తర్వాతకి వెళ్ళి జనవరి ఒక 4 డేస్, డిసెంబర్ ఒక 4 డేస్, 12 డేస్ అయిపోయింది కదా. ఇక్కడనే 12 డేస్, ఇంకో 4 ఇట్లా వెళ్తుండే. ఇప్పుడు మార్చ్కి అయిపోగానే మార్చిది మీరు చదవండి అట్లా అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు ఈ మంత్ ఫిబ్రవరి మంత్ మీకు కరెంట్ అఫైర్ చేసుకోండి 2025. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే అర్థమెటిక్, ఓకేనా, అర్థమెటిక్ అండ్ జీకే ఈ రెండు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మీరు 19 రూపీస్కి ఫ్రెండ్స్ ఈ 2 పీడిఎఫ్లు కూడా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం 9 ఈ నంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ వాట్సాప్లో కూడా ఇదే నెంబర్, వాట్సాప్ కూడా మీరు ఇక్కడ నుంచి మీరు కన్ఫామ్గా స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను ఈ పీడిఎఫ్స్ అన్ని పంపడం జరుగుతుంది. అదేవిధంగా మనం టెలిగ్రామ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ ఏంటంటే ఎస్జిఆర్బి ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ టెలిగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. ఆ టెలిగ్రామ్లో మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ని అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ ఫ్రెండ్స్. మీరు ఏ ఎగ్జామ్కైనా రాసుకోవచ్చు 1 ఇయర్ వరకు. మీరు స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్లోనైనా ఏ ఎగ్జామ్కైనా ఈ కోడ్ మీరు అప్లై చేస్తే Z7RVBA మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ టెక్స్ట్ బుక్లో కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చెప్పినా కదా ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా చదవాలి. ఫస్ట్ రీజనింగ్, తర్వాతకి వెళ్ళి అర్థమెటిక్ రీజనింగ్, తర్వాతకి వెళ్ళి జనరల్ సైన్స్, తర్వాతకి వెళ్ళి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, అదేవిధంగా పాలిటీ, హిస్టరీ. ఈ పాలిటీ, హిస్టరీ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ. ఇవి ఏ విధంగా ఉన్నా కానీ పర్లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది ముఖ్యం. మనకు 80 మార్క్స్ మనకు ఇక్కడ నుంచి వస్తున్నాయి. 80 మార్క్స్లో మినిమం మనం 62+ మనం ఇక్కడ స్కోర్ చేసినా కానీ ఈజీగా మనకు కొద్దిగా జాబ్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫస్ట్ మనం చూసుకుంటే ప్రమాణాలు, కొలతలు, పరిమాణం, నిర్మాణం, అదేవిధంగా కణం. అయితే ఫ్రెండ్స్ మనం ఇవి అన్నీ కూడా ఒక 20 లేకుంటే 50 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మీరు అక్కడ టెలిగ్రామ్లో జాయిన్ కావండి కన్ఫామ్గా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి జాగ్రఫీ నుంచి జనాభా నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ జనాభా తీసుకున్నాను ఇక్కడ. తర్వాత వెళ్ళి పౌరసత్వం నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నేను ఫస్ట్ ఏంది మనకు ఇంపార్టెంట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఫస్ట్ మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది అని నేను ఫస్టే మీకు చెప్పేస్తున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.